నటుడు ధనుష్, ఐశ్వర్య, రజనీకాంత్లు విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు తెలిపారు. అయితే ఈ ఇద్దరు ఎందుకు విడిపోయారన్నది ఎవరికి మాత్రం తెలియదు. అయితే ఈ ఇద్దరు కూడా ఎక్కడ విడాకుల గురించి స్పందించలేదు. ఇదిలా ఉంటే తమిళ రేడియో జాకీ గాయని సుచిత్ర కార్తిక్ ఇప్పుడు పెద్ద బాంబు పేల్చింది. మరో స్త్రీతో ధనుష్ సంబంధం పెట్టుకున్నాడంటూ షాకింగ్ కామెంట్స్ను చేసింది. అయితే సుచిత్ర గురించి చాలామందికి తెలుసు. అప్పట్లో సుచి లీక్స్ పెద్ద సంచలనం అనే చెప్పాలి. 2017లో తమిళ రేడియో జాకీ గాయని సుచిత్ర కార్తిక్ తన సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయిందని తెలిపింది. అలాగే ధనుష్ అసిస్టెంట్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించింది. తమిళ సినిమాలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారాన్ని వెలుగులోకి తెస్తూ ధనుష్ అసిస్టెంట్ తనకు డ్రగ్స్ ఇచ్చి వేధింపులకు గురి చేస్తున్నాడని సుచిత్ర ఆరోపించడం అప్పుడు సంచలనంగా మారింది. ధనుష్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ అలాగే ఆండ్రియా జెరేమియా త్రిషకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆమె ట్విట్టర్ ఖాతాలో కనిపించాయి. ఇక తాజాగా సుచిత్ర ఓ ఇంటర్వ్యూలో ధనుష్పై షాకింగ్ కామెంట్ చేసింది. ధనుష్, ఐశ్వర్యల విడాకుల గురించి మాట్లాడింది ఈ సుచిత్ర. ధనుష్, ఐశ్వర్య ఒకరినొకరు మోసం చేసుకున్నారు. నాకు ధనుష్ మీద కోపం వచ్చింది. నేను దానిని మరొక విధంగా చూస్తాను. రీల్స్ చేసే తల్లులంటే నాకు ఇష్టం ఉండదు. ధనుష్ మంచి తండ్రి, ఐశ్వర్య మంచి తల్లి కాదు అని సుచిత్ర చెప్పుకొచ్చింది. పెళ్ళయ్యాక ఎవరైనా డేట్కి వెళ్తారా? కానీ ధనుష్ ఓ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడు. ధనుష్ ఐశ్వర్యని మోసం చేశాడు. ధనుష్ స్వలింగ సంపర్కుడని అలాగే డ్రగ్స్ వాడేవాడని ఆమె ఆరోపించింది. దాంతో ధనుష్, రజనీకాంత్ ఫ్యాన్స్ సుచిత్రపై కామెంట్ చేస్తున్నారు. ఆమెను ట్రోల్ చేస్తున్నారు కూడా. ఆమె మెంటల్ స్టేటస్ సరిగ్గా లేదని కామెంట్ చేస్తున్నారు. గతంలో సుచిత్ర భర్త కూడా ఆమె మానసిక స్థితి బాగోలేదని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ కామెంట్స్ ఎలాంటి చర్చకు దారి తీస్తాయో చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.